శ్రీ తిరుమలగిరి సురేందర్ గారు 3 దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్గా 2 పర్యాయాలు దిగ్విజయంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించి అందరితో షెహబాష్ అనిపించుకున్నారు. ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెదులుతూ వారి కష్ట నష్టాలను పరిష్కరించడంలో తన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. తను ఒక పెద్ద పదవిలో ఉన్నానని ఏనాడూ కించిత్ గర్వం కూడా ప్రదర్శించేవారు కాదు సురేందర్ గారు. చూడడానికి మనిషి గాంభీర్యంగా కనబడినా తోటివారిని ఎప్పుడూ స్నేహపూర్వకంగా పలకరిస్తూ వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు సురేందర్ గారు. తన పదవీ కాలంలో ఎన్నెన్నో సంస్కరణలను విజయవంతంగా అమలుపరిచారు. ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో స్వీయ నియంత్రణ యొక్క ఆవశ్యకతను ఆనాడే నొక్కి మరీ చెప్పారు. గ్రామీణ స్థాయి విలేకరులకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి శిక్షణ అవసరాన్ని గుర్తించి ప్రతి జిల్లాలో ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. శిక్షణతో పాటు ప్రతి పాత్రికేయునికి పరిశోధన ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఆ వైపు దిశానిర్దేశం చేసేవారు సురేందర్ గారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డేటాబేస్ను తయారు చేయడంలో సఫలీకృతమయ్యారు. ఫోటో జర్నలిస్టులకు అలాగే కార్టూనిస్టులకు కూడా శిక్షణా తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అలాగే వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయడం వారికి నిత్యకృత్యంగా ఉండేది. కోకిలం సాహితీ సాంస్కృతిక వేదిక తరపున వ్యక్తి శక్తి వెబినార్ సిరీస్లో భాగంగా ఈ వారం విశిష్ట అతిథిగా విచ్చేసి మాతో పాటు వారి అమూల్యమైన అనుభవాలను అభిప్రాయాలను పంచుకున్నందుకు శ్రీ తిరుమలగిరి సురేందర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో సురేందర్ గారితో పాటుగా పురాణం శ్రీనివాస శాస్త్రి గారు, అబ్దుల్ రాజా హుస్సేన్ గారు, అలాగే రంగాచారి గారు పాల్గొన్నారు. శ్రీ తిరుమలగిరి సురేందర్ గారు ఇంకా ఎన్నెన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలతో జ్ఞానేశ్వర్. మిత్రుడు, సహచరుడు, ఒకప్పటి నా సహచర ఉద్యోగి కోకిలం పేరుతో శ్రీనివాస శాస్త్రి తీస్తున్న యూట్యూబ్ ఛానల్ విజయవంతం కావాలని, ఇప్పటికీ తీసిన అనేక ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. అవి ముందు ముందు కంటిన్యూ చేసి ఆయనకు మంచి పేరు తెచ్చే విధంగా ఉంటాయని ఆశిస్తూ మన మిత్రులు, మిగతా జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ కోకిల యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. తిరుమలగిరి సురేందర్, మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిని. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.